మామిడికాయ పచ్చడి పెడతానండి. మామిడికాయ ముక్కలు అంటే అండి, ముక్కలు కోసుకుని ఎండలో పోసుకున్నానండి. నేను ఇంకోండి కొలుతున్నానండి. ఇవి తొక్కుడు పచ్చడి అంటారు కదండి, అదండి. పొద్దుటండి ఎండలో కోసుకునండి. అవి ఇప్పుడు కలుపుతున్నానండి. ఇప్పుడు ఆలస్యంగా పెట్టుకునే వాళ్ళు మన పచ్చడి అలాంటిది ముందుగా పెట్టేస్తున్నానండి. తొక్కుడు పచ్చడి ఇంకోండి కుచ్చుడు ముక్కలు అవనియండి. కుచ్చుడు ముక్కలు అవనాయి కదండి. ఇందులోకి వేసి సరుకులు చూపిస్తాను మీకు. ఇవ్వండి, పావు కేజీకి కొద్దిగా తక్కువండి ఆవాలు తీసుకున్నానండి. దీంట్లో ఆవపిండికి అండి కొద్దిగా మెంతులండి. ఇదో కారం తీసుకున్నానండి. 1/2 కేజీ తీసుకున్నాను, కానీ పావు కేజీ పడుతుందేమో అనుకుంటున్నానండి. ఇందులోకి సరిపడంత కారం అండి. ఏడుశనగ నూనె అండి, పల్లెల నూనె తీసుకున్నానండి. పల్లెల నూనె అండి, సాల్ట్ తీసుకున్నానండి. ఇదేమో అండి మెంతిపిండి అండి. కొద్దిగా మెంతిపిండి వేసుకోవాలి ఇందులోకి అండి. ఇంకోండి ఎల్లుల్లిపాయ, పావు కేజీ ఎల్లుల్లిపాయలండి. దెబ్బండి మిక్సీ పట్టుకునండి. వేడి నూనె మరగబెట్టాను, నూనె అందులో వేసేయండి. వేపాను ఇదండి. చెమ్మ దీంట్లో ఉన్న చెమ్మ పొయ్యిలాగండి, గుడ్లు కింద వేయకుండా అండి. టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలాగ వేసుకుంటేని. ఇంగ కూడా వేసానండి ఇందులో కొద్దిగా అండి. ఇంకోండి ఇంగ వేసానండి. ఇంగ వేసుకుంటే కూర బాగుంటుందేనండి, పచ్చడి బాగుంటుందేనండి. చల్లారినప్పటికండి దీంట్లో కొలతకండి ముక్కలు ఇందులో వేసుకున్నానండి. నేను పచ్చడికే పెట్టుకుంటానండి. ఇది గిన్నె అండి. మళ్ళీ పచ్చడి పెట్టినప్పుడే తీస్తాను దీన్ని అండి. ఇందులో కలిపేస్తాయండి. ఇది సాల్ట్ గలాస్ అండి. ఇది సాల్ట్ మాట అండి. ఇది రెండు గ్లాసులు అండి.
కారం పచ్చికారం వేస్తున్నానండి నేను. మూడు గ్లాసులు వేసానండి కారం. బా మిక్సీ పట్టేదండి. ఇంకా జల్లెడ చెక్కలు వద్దండి, మెత్తగా పట్టేసాను. ఆవు పిండి ఇవ్వండి, ఆవు పిండి కూడా వేస్తున్నాను. ఇవ్వండి, గ్లాస్ వేసాం కదండి, గ్లాస్కి ఇది ఎంత వచ్చిందండి. ఇందులోనండి 4 స్పూన్లు వేసానండి మెంతిపిండి. ఏపి వేసుకునండి, ఏపేనండి, ఏపి పొడిని చేశానండి. ఇది కూడా అండి. సాల్ట్ వేసేస్తున్నాయండి. ఇదిగోండి సోడా వేస్తున్నాను. సరిపోబరి వేసుకొచ్చండి. ఇందులో అండి ఇప్పుడు ఆవాలు వేస్తున్నానండి. గండి చల్లారిపోయింది. ఇది వేసేస్తున్నానండి. వెల్లుల్లిపాయ సిరగొట్టిందండి. ఇది వేసుకుంటే అండి, ఇలా వేసుకుంటే గుడ్లు కంట ఇది వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. మరి మీరు ఎలాగేస్తారో తెలియదండి నాకు. ఇంకండి అన్నీ వేసాను కదండి, కలిపేస్తుందండి. ఇవి ఉప్పు సరిపోతే వేసుకోవచ్చండి. అంటే ఉప్పు ఎక్కువైతే మళ్ళీ నేను తీసుకోలేము, తక్కువైతే వేసుకోవచ్చు కానండి. మరి మీరు ఎలా కలుపుతారో తెలియదండి నాకు. నేనేమైతే వద్దంపనండి, పెట్టేస్తాను. కొంచెం ముక్కలు ఉన్నాయి కదండి, కూర అంతా హెల్త్గా. మామిడికాయ అండి మంచి కాయలే తెచ్చాడండి, ఆవకాయ మాగాకాయలే. ఇస్తానండి. ఇందులో నూనె పోస్తాను. ఇంకా కొద్దిగా నూనె పడుతుంది కదండి, కొద్దిగా ఏంటండి ఇంకా పడుతుంది.
ఈ జాడీలు ఉంటే జాడీలో పెట్టుకోండి. పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. పచ్చడి తిని కానీ నేను ఎక్కువ ఎండబెట్టి ఎడతాను. అలా వద్దన్నారండి మా అబ్బాయి. వద్దమ్మా, కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది, ఎరగండి పోకుండానే అన్నానండి. పడుతుందండి ఇంకా నూనె వేస్తాను కదా. 3వ రోజు కలిపినప్పుడు వేసుకోవాలండి. చూడండి పచ్చడి అండి. పచ్చడి రోజు సూపర్గా ఉంటుందండి. అమ్మటానికి కట్ట కాదండి, ఇంట్లోకి పెట్టుకుంటున్నాం. ఇంకా కొద్దిగా కారం వేస్తాండి. కడుపు కూడా సాల్ట్ కూడా వేస్తుందండి. చెమ్మ లేకుండానండి, తడి చేతులు పడకుండా కలుపుకోవాలండి. గిన్నె కూడా ఆరబెట్టుకోవాలండి కడుక్కొని. ఖచ్చితంగా ఉప్పు సరిపోయిందండి. అది వెనక ఊరతాయండి. మళ్ళీ 3వ రోజు నూనె వేయాలి. ఇంకా నేను తెల్ల డబ్బాలో పెడుతున్నానండి. డబ్బా అది కడుక్కుని పెట్టుకున్నానండి. కొద్దిగా నూనె వేసుకోవాలండి అడిగిని. నేను పల్లీల నూనెతో పెడతానండి, పచ్చడి పెడతానండి. ఇంకా డబ్బాలు వేసేస్తున్నాను. పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ముక్కలతో ఉంటుంది కదండి. బాగా ఎండకోదండి పచ్చడి పెట్టుకుంటేని. ఉల్లవగా పెట్టుకుంటే దీన్ని ఉల్లవగా అంటారని తొక్కుడవగా అంటారు. ఎలాగైనా పిలవచ్చండి దీన్ని.
ఇంకోండి పచ్చడి ఇది తిందండి. మనం ఇందులో అండి ఉన్నాను వేసేసుకుంటామండి. ఇందులో మిగిలింది కదండి. ఇంకా మూడో తేప అండి కలిపినప్పుడు కలిపినప్పుడు ఉన్నది వేసుకొచ్చాను. ఇంకా ఇంకో ప్యాకెట్ పడుతుంది. గేసేసానండి ఉన్నారు కూడా. అండి పచ్చడి చాలా బాగుంటుందండి. మాగా పచ్చడి, తొక్క ఆవకాయ పచ్చడి నచ్చండి. ముక్కల ఆవకాయ, ఉల్లి ఆవకాయ అండి దీన్ని పేరు అండి. చాలా బాగుంటుంది. నేను అయితే ఈ పద్ధతిలోనే పెడతాను పచ్చడి ఎప్పుడు కూడా. అది 2 సంవత్సరాలు ఉంటుందండి అలా పచ్చడి. కలర్ మాదండి, ఇదే కలర్ తోటి ఉంటుంది, నల్లబడదండి. ఇంకా షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ నేను అప్పటికప్పుడు అన్నీ అనుకునండి పెట్టుకుని టగటగ చేస్తానండి పచ్చడిని. థ్యాంక్స్ ఫ్రెండ్స్.